జంగారెడ్డిగూడెంలో వేంచేసి ఉన్న విదమ్మ తల్లి ఉత్సవాలకు ప్రత్యేకత ఉంది. రజకులందరూ ఏకస్తులై అమ్మవారి వేడుకను పండుగ వాతావరణంలో జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. ఆదివారం నిర్వహించిన విదమ్మ తల్లి ఉత్సవాల్లో భాగంగా రజకులందరూ భారీ ర్యాలీ చేపట్టారు. తీన్మార్ డప్పుల మధ్య పెద్దలతో కలిసి యువకులు, ముత్తైదువులు, మహిళలు ప్రదర్శనలో పాల్గొన్నారు. మరికొంతమంది మోటార్ సైకిల్ పై ఊరేగింపులో పాల్గొన్నారు. మార్గ మధ్యలో గ్రామదేవత గంగానమ్మను దర్శించుకున్నారు. ఊరు వాడ ఒక్కటై విదమ్మ తల్లి మహోత్సవాలను అంబరాన్నంటే విధంగా చేశారు. రజకుల కులదైవం విదమ్మ తల్లికి జయ అంటూ నినాదాలు చేశారు. మూగ జీవాలను పూజించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి శ్యామ్ సుందర్ శేషు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అమ్మవారి ఆలయ నిర్మాణానికి మున్సిపాలిటీ స్థలం కేటాయించాలని, పెద్దగా అమ్మవారి ఆలయం నిర్మించే విధంగా అన్ని పార్టీల నాయకులు సమైక్యంగా కృషి చేయాలని ఆశిస్తున్నట్లు సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. కుటుంబ సమేతంగా రజకులందరూ తరలి రావడంతో విదమ్మ తల్లి ఆలయం వద్ద సందడిగా మారింది. మరికొంతమంది సెల్ఫీలు దిగుతూ, కొంతమంది అమ్మవారి గీతాలను ఆలపిస్తూ తీన్మార్ డప్పుల మధ్య అమ్మవారి ఉత్సవాలను జాతరగా నిర్వహించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పలువురు విదమ్మ తల్లికి పసుపు, కుంకుమ, చీరలను సమర్పించారు. విదమ్మ తల్లికి